క్రిష్ గారు ఆయన ఒక పెద్ద రచయిత, ఆయనే అద్భుతంగా రాస్తారు. అసలు ఆయన్ని మెప్పించడం ఒప్పించడం కూడా ఒక పెద్ద టాస్క్ అని విన్నాను, నిజమేనా? టాస్క్ అంటే ఆయనకి ఏం కావాలో బాగా తెలుసండి. ఆయనకి ఏం కావాలనేది చాలా క్లియర్గా ఉంటారు ఆయన. సో ఆయన అనుకున్న స్థాయికి వచ్చేదాకా రాయించుకుంటారు. అది ఎంజాయ్ చేస్తూ చేస్తాం మనం వర్క్. అది ఛాలెంజింగ్గా ఉంటుంది. పైగా ఏంటంటే ప్రతి సీన్లో కూడా బాగా రాసే అవకాశం ఉంటుంది. వేస్ట్ సీన్ ఆయన ఇవ్వడు. ఇప్పుడు సీన్లో కంటెంట్ ఉందనుకోండి, మనకి బాగా రాసే ఛాన్స్ ఉంటుంది, బాగా రాయాలని అని ఉంటుంది, బాగా రాయాలని ఉంటుంది ఏ రైటర్కైనా. మనం ఎప్పుడు కష్టపడతాము? ఏమీ లేని సీన్ ఇచ్చి ఇది అద్భుతంగా రాయండి అంటే అప్పుడు కష్టపడతాం. ఒక ఎక్కువ వెర్షన్ వద్దండి, ఒక వెర్షన్ రాసి ఇచ్చేసేయండి చాలా తీసుకెళ్ళిపోతాను, జస్ట్ మీరు రాసి ఇచ్చేసేయండి తీసుకెళ్ళిపోతాను అన్నా సరే కష్టపడతాం. ఎందుకు? ఆ సీన్లో ఏమి లేకపోతే. ఏమీ లేని సీన్ ఇచ్చి బాగా రాయమంటే ఏమి రాస్తాం? కానీ సీన్లో అద్భుతం ఉన్నప్పుడు ప్రాణం పెట్టేయాలనిపిస్తుంది కదా. ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ ఆస్వాదిస్తూ రాస్తాం. క్రిష్ గారు ఇచ్చే సీన్స్ అని అలాగే ఉంటాయి. క్రిష్ గారి సీన్స్లో స్క్రీన్ ప్లేతో పాటు ఉంటాయండి? అంటే మీరు రాస్తున్నప్పుడు మీకు ఇప్పుడు వచ్చారు, కూర్చున్నారు, అది పట్టుకున్నారు, అట్లా ప్రతి ఒక్కటి డిస్కషన్స్లోనే వచ్చేస్తుంది. అంటే మీరు డైలాగ్ రాసినప్పుడు అది ఇంకా మీకు ఈజీ అవుతుందా? అంతే కదా. ఎప్పుడైనా ఏదైనా ఒక సీన్ రాయడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యారా? అంటే కొన్ని రోజులు పట్టడం, లేకపోతే కొన్ని గంటలు పట్టడం, అది ఎంతకీ తెగకపోవటం, అలాంటి సందర్భం జరిగిందా? శాతకర్ణి క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో దాదాపుగా ఓల్డ్ వెర్షన్స్ రాసాం. ఓల్డ్ వెర్షన్స్ అది తెగట్ల. అది అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాడున్నాడు డెమిత్రియస్, వాడిని చంపట్లేదు, వాడిని వదిలేశాడు. అది ధర్మం. ఎందుకు వదిలేశాడు? యుద్ధంలో గెలిచే ప్రాసెస్లో ఎంతమందినైనా చంపొచ్చు, కానీ గెలిచిన తర్వాత చంపాల్సిన అవసరం లేదు. అది యుద్ధ ధర్మం. సో గెలిచాడు కాబట్టి వదిలేశాడు. వాడు యుద్ధం చేసే పరిస్థితులు లేడు, అయిపోయింది అది పని, కాబట్టి వదిలేశాడు. సో వదిలేసిన తర్వాత వాడేమన్నా మాట్లాడతాడా? డెమిత్రియస్ మాట్లాడితే ఏంటి అని కొన్ని వెర్షన్స్, డెమిత్రియస్ మాట్లాడకుండా ఉంటే ఏంటని కొన్ని వెర్షన్స్. పైకి ఇదేంటి, ఇప్పటిదాకా తీసిన సినిమా అంతటికి అది కంక్లూజన్, క్లైమాక్స్. ఇది చూసి బయటకు వస్తారు జనం. ఈ క్లైమాక్స్ మీద ఏ ఫీల్ అయితే ఉందో బయటకు వచ్చేవాడు ఆ ఫీల్తో వస్తాడు. క్లైమాక్స్ బాగుంటే ఏముందిరా బాబు సినిమా అంటాడు బయటకు వచ్చి. ఒకవేళ క్లైమాక్స్ కనుక అనుకున్నట్టు లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగుందిరా, సెకండ్ హాఫ్ అంటాడు బయటకు వచ్చి. సో ముందు ఈ క్లైమాక్స్ అనేది బాగా రావాలి. ఏం చేద్దాం, వాటి చేత మాట్లాడిద్దామా వద్దా? ఈ ఒకనొక స్థాయికి వచ్చేసరికి ఏంద్రా బాబు ఈ క్లైమాక్స్ రావట్లేదు అని చెప్పేసి ఒక 2 రోజులు ఆపేశాను. 2 రోజులు రాయలేదు. 3వ రోజు కూర్చొని రాశాను. అప్పుడు ఆ డైలాగ్ వచ్చింది, ఈ దేశం ఉమ్మడి కుటుంబం. ఆయన మాట్లాడితే చాలు, డెమిత్రియస్ మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఒక్క డైలాగ్. ఫస్ట్ ఏంటంటే ఒక 4-5 పేజీలు సీన్ వచ్చింది. ప్రతిసారి 4-5 పేజీలు సీన్ వస్తూనే ఉంది. అది ఓకే అవ్వట్లేదు. బాగానే ఉంటున్నాయి, ప్రతిదీ బాగానే ఉంటుంది, కానీ ఇంకేదో కావాలి. 2 రోజులు రాయకుండా కూర్చొని 2 రోజులు అటు ఇటు తిరిగి 3వ రోజు కూర్చొని ఒక డైలాగే రాశాను. ఒక డైలాగ్ రాసి ఇంకో 2-3 డైలాగులు రాసి క్రిష్ గారికి ఇచ్చాను. సార్ ఇది చూడండి సార్ ఒకసారి, లేదంటే మళ్ళీ కూర్చుంటాను, చూసి ఈ ఒక్క డైలాగ్ చాలు అని చెప్పి కింద 3 డైలాగులు కొట్టేసి చెప్పించాను. ఏంటో డైలాగ్ ఇదే అండి, మన క్లైమాక్స్ డైలాగ్ ఉంది కదా, ఆడదాని చేతికి విషం ఇచ్చి పంపినాడే నువ్వు ఓడిపోయావు డెమిత్రియస్, అయినా మాకు మేలే జరిగింది, నేను లేకపోయినా నా స్ఫూర్తి రగిలింది, పో వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చాటి చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, గదికి మధ్య గొడవలు ఉంటాయి, ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నాది అంటే ఎగరేసి నరుకుతాం, సరిహద్దుల దగ్గరే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండాల మీద మా జెండాలు ఎగరేస్తాం, అంతే ఇక సార్ ఇంకొద్దు అన్నారు. అయితే ఇలాంటి డైలాగ్స్ కోకొల్లలు ఉన్నాయి ఆ సినిమాలో. బాలకృష్ణ గారి నోట అది బయటకు రావడం అన్నది అసలు ఫ్యాన్ సంగతి పక్కన పెట్టండి, ముందు అసలు వింటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బాలకృష్ణ గారి నోట్లోంచి వస్తుంది. సమస్య ఉంది అందులో.
అయ్యో ఆయన మామూలు డైలాగ్ కూడా చాలా అందంగా చెప్తారు ఆయన. మామూలు డైలాగులు కూడా వీధుల విందుగా ఉంటుంది. దానికి ఒక శృతి ఉంటుంది, దానికి ఒక స్వరం ఉంటుంది, దానికి ఒక లయ ఉంటుంది. అలాంటిది ఆయన ఒక మంచి డైలాగ్ దొరికింది అంటే ముందు అసలు ఆయన ఓన్ చేసేసుకొని ఆయన ఆస్వాదించి నేను చూశానండి. ఆయన ఎండలో నిలబడి సూర్యుడికి అప్పచెప్తున్నాడు డైలాగు మొరాకోలో. ఆయన వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చొని చదువుకోవచ్చు. అసలు ఈ రోజుల్లో చదువుకుంటున్న వాళ్ళే నాకు తెలిసి చాలా తక్కువ మంది. ఏది సీన్ పేపర్ని చదవాలి, పట్టి పట్టాలి, ఓన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈయన ఎండలో నిలబడి సూర్యుడికి డైలాగ్ అప్పచెప్తున్నారు. అంటే ఎంత ఎండలో ఉంటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట ఆయనకి. ఎండ ఎక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువ. అంటే ఇప్పుడు ఆయన ఎనర్జీ డౌన్ అవ్వడం అనేది నేను చూడలే. 100% అసలు ఆయన ఎనర్జీ డౌన్ అవ్వదు. ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎనర్జీ. సమస్య లేదు. అంత కష్టపడి ఆయన డైలాగు ఓన్ చేసుకొని చెప్తాడు ఆయన. ఆయన చెప్తుంటే ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చినాయో, ఎన్నిసార్లు గ్లిట్టర్ వచ్చిందో. నేను బేసిక్గా అసలు ఎన్టీ రామారావు గారు అంటే విపరీతమైన అభిమానం. నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే అసలు ఆయన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, చెప్తే టైం కూడా సరిపోతుంది. చెప్పండి. అంత వీరాభిమాని అంటే ఒకరోజు నేను నిద్రపోతుంటే పొద్దున్నే లేపి ఎన్టీ రామారావు గారు చనిపోయారంటారు అని చెప్పారు. ఆయన తల్లి చెప్తున్నారు, కెప్టెన్ పిచ్చి పిచ్చి మాటలు చెప్పమని పడుకున్నాను నేను. ఆ తర్వాత అది నిజం తెలిసింది. నేను నమ్మలేదండి. ఎందుకంటే ఆయన చనిపోడే నాకు ఫీలింగ్, అది ఒక ఫీలింగ్. ఆయన చచ్చిపోవడం ఏంటి? చాలామంది చచ్చిపోతున్నారు. ఆయనకి అసలు అలాంటిది ఆయన జరగడానికి అవకాశం లేదు. ఎన్టీ రామారావు గారు ఎలా చచ్చిపోతారు అసలు? ఆయన అంతే అది ఈజీ చెప్పేస్తారేంటి అసలు? ఆయనకి అసలు జరగదే అని ఫీలింగ్ నాకు. అంటే అంత అభిమానం ఉండి నాకు. అభిమానం ఏమైపోయిందంటే తర్వాత సినిమాని ప్రేమించేంత అభిమానం అయిపోయింది. అది ఎవరి సినిమా అయినా సరే. అసలు సినిమా అంటేనే అంత ఇష్టపడిపోయేంత ఆయన మీద అభిమానం, సినిమా మీద అభిమానం అంతగా పెరిగిపోయింది. మొత్తం టోటల్ అంతా సినిమా అంతా ఎన్టీ రామారావు అనే పరిస్థితి. అసలు రామారావు గారు అంటే సినిమా అంటే ఎన్టీ రామారావు గారు కదా. సో అది ఎవరి సినిమా అయినా సరే చూడటం, సినిమా మొత్తాన్ని ప్రేమించేయటం, సినిమా హీరోలు అందరినీ ఇష్టపడిపోవటం, ఆ పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా అసలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అంటే నాకు అసలు తర్వాత అసలు వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయి ఎదురు చూస్తూ ఉంటాను. స్కూల్ ఎగ్గొట్టేయడం వెళ్ళిపోవటం అంతే. అయితే దాదాపు 15-16 సార్లు అనుకుంటాను ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం ఒక 15 to 17 టైమ్స్ జరిగింది. ప్రతి సందర్భంలో మీరు ఈ సినిమా ఆ సినిమా రెండూ చూసేవారా ఒకే రోజు? చూసేవాడండి. అయ్యో ప్రతిసారి రిలీజ్ అయితే ఒక రోజు అటు ఇటుగా రిలీజ్ అవ్వగా చూసేవాడిని. ఒకవేళ ఒకే రోజు రిలీజ్ అయితే అదే రోజు ఏదంటే అది వెళ్ళిపోవడం ఫస్ట్. కానీ రెండు ఫినిష్ అయిపోవాలి అంతే. ఆ రోజు చూసేయాలండి. ఆ రోజు చూడకపోతే నిద్రపట్టేది కాదు అసలు. ఒక రకమైన కసి వచ్చేసేది. నాకు ఎందుకు టికెట్లు ఏదో ఒకటి చేసి థియేటర్లోకి వెళ్ళాలి. వాచ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.